అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ ఈ ఏడాది సాధించిందేంటి? ఓవైపు సొంతింటి కుంపటితో అటు కేసీఆర్ కు గులాబీ పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏంటి? ఫార్ములా ఈ రేసు కేటీఆర్ ఇమేజ్ పెంచిందా, డ్యామేజ్ చేసిందా? పార్టీ రజతోత్సవ వేడుకల్లో పార్టీకి జోష్ వచ్చిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి బీఆర్ఎస్ పార్టీని నిరాశకు గురిచేసిందా? అసలు ఈ ఏడాదిలో బీఆర్ఎస్ కు కలిసి వచ్చిన అంశాలు ఏంటి? లెట్స్ వాచ్. 2025వ సంవత్సరంలో ప్రధాన ప్రతిపక్ష గులాబీ పార్టీకి అంతగా కలిసి రాలేదు. ఇక ఓవైపు కేసులు, మరోవైపు విచారణలు బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎదుర్కొన్నారు. ఫార్ములా ఈ కారు రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జనవరి 9న ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో కేటీఆర్ A1గా ఉన్నారు. జనవరి 16వ తేదీన ఇదే కేసులో ఈడీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. జూన్ 16వ తేదీన ఏసీబీ విచారణకు మరోసారి కేటీఆర్ వెళ్లారు. తాజాగా కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 19వ తేదీన తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. దీనికి కేసీఆర్ వచ్చారు. ఇక మార్చి 11న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ నిర్వహించారు. బీఆర్ఎస్ ఆవిర్భావం జరిగిన 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా వరంగల్ ఎల్కతుర్కిలో రజతోత్సవ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బయటకు రాలేదు. రజతోత్సవ సభ తర్వాత పార్టీ క్యాడర్లో జోష్ వచ్చింది. ఇక రైతాంగ సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ రైతు దీక్షలు చేసింది. కేటీఆర్ రైతు దీక్షల్లో పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అంశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను నియమించింది. ఇక కమిషన్ విచారణకు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ జూన్ 11వ తేదీన హాజరయ్యారు. మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు జూన్ 9వ తేదీన విచారణకు వచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అంశాన్ని సీబీఐకు అప్పగిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేయాలని గులాబీ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో 3 నెలల్లో 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్కు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డైరెక్షన్ ఇచ్చింది. ఇక సుప్రీంకోర్టు గడువు దాటినా చర్యలు తీసుకోలేదని కేటీఆర్ స్పీకర్పై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. 4 వారాల్లో ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక 2025 సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు తెరపైకి వచ్చాయి. గులాబీ పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బహిరంగంగానే మాట్లాడారు. దీంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీలో కలవరం మొదలైంది. మాజీ మంత్రి హరీష్ రావు, రాజ్యసభ మాజీ ఎంపీ సంతోష్ రావు టార్గెట్ గా కవిత కామెంట్స్ చేశారు. తన తండ్రి కేసీఆర్ మంచివారు కానీ కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని కవిత అన్నారు. దీంతో పాటు బీజేపీలో బీఆర్ఎస్ విలీనమైన కవిత ప్రస్తావించారు. ఇక సెప్టెంబర్ 2వ తేదీన బీఆర్ఎస్ నుంచి కవితను సస్పెండ్ చేశారు. ఆ తర్వాత పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్సీ కవితకు రాజీనామా చేశారు. తెలంగాణ జాగృతి తరపున రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నారు. ఈ ఏడాదిని ఓటమితో బీఆర్ఎస్ పార్టీ ముగిసింది. జూన్ 8వ తేదీన జూబ్లీహిల్స్ గులాబీ పార్టీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానంలో బీఆర్ఎస్ ఓడిపోయింది. అందరికంటే ముందు సెప్టెంబర్ 26వ తేదీన గులాబీ పార్టీ అధిష్టానం మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను అభ్యర్థిగా ప్రకటించింది. నవంబర్ 11న ఉప ఎన్నికల పోలింగ్ జరిగింది. నవంబర్ 14న ఫలితాలు వచ్చాయి. ఇక సానుభూతి, ప్రభుత్వ వ్యతిరేకతతో గెలుస్తామని అనుకున్న స్థానంలో ఓటమి బీఆర్ఎస్ శ్రేణులను నిరాశపరిచింది. 2025వ సంవత్సరంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెడతామని కేటీఆర్ చెప్పినా సాధ్యం కాలేదు.
పార్టీ ప్లీనరీలు నూతన అధ్యక్షుడి నియామకంపై తో పాటు పార్టీ కమిటీ ఏర్పాటు చేస్తామని భావించిన క్యాడర్ అసంతృప్తికి గురైంది. తాజాగా తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో పార్టీ బలోపేతంపై చర్యలు తీసుకునే విధంగా కేసీఆర్ కామెంట్స్ చేశారు. ఇక ఏడాది చివరిలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు గులాబీ పార్టీకి సంతృప్తి ఇచ్చాయి. 3 విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తమకు దాదాపు 40% సర్పంచ్ స్థానాలు వచ్చాయని బీఆర్ఎస్ అంటోంది. దీంతో పాటు కాంగ్రెస్ సర్కారు తీసుకువచ్చిన హిల్ట్ పాలసీ బీఆర్ఎస్ ను వ్యతిరేకిస్తోంది. క్లస్టర్ల వారీగా ఆయా భూముల్లో బీఆర్ఎస్ నేతలు పర్యటనలు చేశారు. ఏడాది చివరిలో గులాబీ బాసు కేసీఆర్ బయటకు రావడం క్యాడర్లో జోష్ నింపింది. ఇక కృష్ణా గోదావరి నదీ జలాల అంశంలో తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందనే అంశంలో కార్యాచరణ తీసుకుంటామని మాజీ సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. దక్షిణ తెలంగాణలో ఉన్న నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో వచ్చే ఏడాది భారీ బహిరంగ సభలు ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి 2025లో గులాబీ పార్టీకి కలిసి రాలేదని రాజకీయంగా చర్చ జరుగుతోంది. ఇక 2026లో బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా కలిసి వస్తుందా లేదా అనేది చూడాలి.